farmer and wealthy merchant. ఒకప్పుడు కొండల మధ్య ఉన్న ప్రశాంతమైన గ్రామంలో రమేష్ అనే ఒక సామాన్య రైతు ఉండేవాడు. అతను తెల్లవారు నుండి సాయంత్రం అయ్యే వరకు విశ్రాంతి లేకుండా పనిచేసేవాడు. తన చిన్న పొలాన్ని సాగు చేసుకునేవాడు. అతని ఇల్లు ఒక చిన్న గుడిసె మరియు అతని వస్తువులు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ అతను తన వద్ద ఉన్న కొద్దిపాటితో సంతోషంగా ఉండేవాడు. రమేష్కి ఉన్న ఆస్తి అతని కుటుంబం, ప్రేమగల భార్య, ఇంకా ఉల్లాసంగా ఉండే 2 పిల్లలు. అదే ఊరిలో ప్రతాప్ అనే సంపన్న వ్యాపారి ఉండేవాడు. అతను విశాలమైన ఎస్టేట్లను కలిగి ఉన్నాడు. ఖరీదైన బట్టలు ధరించేవాడు మరియు విలాసవంతమైన భోజనం చేసేవాడు. ప్రతాప్ వ్యాపారం ద్వారా తన సంపదను కూడబెట్టుకున్నాడు మరియు అతని సంపాదన వల్ల అతను గౌరవింపబడ్డాడు. అతను అహంకారంతో పేదవాళ్లను చులకనగా చూసేవాడు. ఒకరోజు ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి, వాగులు ఎండిపోయాయి. తిండి నీళ్ల కోసం గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. రమేష్ చిన్న పొలం కూడా అందుకు మినహాయింపు కాదు. కష్ట సమయాల్లో దయ చూపడం పుణ్యమని భావించి కష్టాలు ఎదురైనా పొరుగువారితో తనకున్న కొద్దిపాటిని పంచుకునేవాడు. ప్రతాప్ మాత్రం తన ధాన్యాగారాన్ని భీకరంగా కాపాడుకున్నాడు. నేను సంపాదించిన దాన్ని ఎందుకు పంచుకోవాలి అని గ్రామస్తులు సహాయం కోసం వచ్చినప్పుడు అతను వెక్కిరించాడు. వారు కష్ట సమయాలకు సిద్ధం కాకపోవడం నా తప్పు కాదు అన్నాడు. వారం రోజులు గడిచే కొద్దీ గ్రామంలో ఆకలి, నిస్పృహలు ఎక్కువయ్యాయి. ఒక సాయంత్రం ప్రతాప్కి నిద్ర పట్టడం లేదు. తన మ్యాన్షన్ బాల్కనీలో నుంచి రమేష్ గుడిసెలో వెలిగిపోతున్న వెలుగులు చూశాడు. ఆసక్తిగా అతను చీకటి ముసుగులో రైతును చూడడానికి నిర్ణయించుకున్నాడు. అతను వచ్చినప్పుడు రమేష్ యొక్క గుడిసెలో ఒక చిన్న గుంపుగా గ్రామస్తులు గుమిగూడి నిరాడంబరమైన భోజనం చేయడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. నవ్వుతూ కథలు చెప్పుకుంటూ రమేష్ దాతృత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. చాలా తక్కువ ఉన్నప్పటికీ రైతు ఇల్లు వెచ్చదనం మరియు ఆనందంతో నిండిపోయింది. ప్రతాప్ చీకట్లో నిలబడి మౌనంగా చూస్తున్నాడు. అత్యాశతో చాలా కాలంగా గట్టిపడిన అతని హృదయం మెత్తపడడం ప్రారంభించింది. రమేష్ సంపద బంగారంలోనో భూమిలోనో కాదని ఇతరులతో పంచుకున్న ఆనందంలో, నమ్మకంలో ఉందని గ్రహించాడు. మరుసటి రోజు ఉదయం ప్రతాప్ గ్రామస్తులను పిలిచి తన ధాన్యాగారం తెరిచాడు. మీకు కావలసినది తీసుకోండి అని అతను ప్రకటించాడు. మీరు బాధపడుతుంటే నేను నా సంపదను కూడబెట్టుకోవడం తప్పు అని అన్నాడు. ఆ రోజు నుండి ప్రతాప్ మారిన మనిషి అయ్యాడు. అతను గ్రామాన్ని బాగు చేయడానికి రమేష్తో కలిసి పనిచేశాడు. ప్రతి ఒక్కరూ తినడానికి మరియు త్రాగడానికి తగినంతగా ఉండేలా చూసుకున్నారు. నిజమైన సంపద అనేది ఆస్తుల్లో కాదని, మనం ఒకరి పట్ల ఒకరు చూపించుకునే దయ, కరుణలో ఉందని వీరంతా కలిసి నిరూపించారు. కథ యొక్క నీతి: నిజమైన సంపద మన సొంత దానితో కొలవబడదు, కానీ మనం పంచుకునే దాతృత్వం మరియు మనమిచ్చే ప్రేమ ద్వారా కొలవబడుతుంది. భౌతిక ఆస్తుల కంటే కరుణ మరియు దయ జీవితాలను సుసంపన్నం చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.